తప్పు తక్కువ అట్లా అనకూడదు. నిశ్శబ్దం సైలెంట్గా ఎందుకు గొడవ చేస్తాను? నేను మూసుకోవాలి. ఓకే, ఇప్పుడు లంచ్ అయిందా లేదా? ఏం తినిపిస్తావా? తినిపిస్తా. ప్యారడైస్ హోటల్కి వెళ్దాం. ప్యారడైస్కి వెళ్దాం. బిర్యానీ తినాలో ఉంది. తినిపిస్తావా? దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవా? అవునయ్యా. నేను తినిపిస్తారా? వస్తాను ఇప్పుడే. బయలుదేరి మరి. పోతామా? ఓకే. మా ఫ్రెండ్ కూడా వస్తా అన్నాడు. మీ ఫ్రెండ్ కూడా? మా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడయ్యా. వాడు నేను ఇద్దరం వస్తాం. రండి. పోతామా? పోదాం. వెహికల్ ఉందో? కారు ఉందో? కారు ఎందుకు లేదు? ఫోన్ కొడితే కారులో కూర్చొని కారులో అయితే వస్తానయ్యా. కారులోనే తీసుకుపోతా. మామూలు గురించి రానయ్యా, ఆటోలో రానయ్యా. కారులో తీసుకెళ్తా. నీ సొంత కారు ఉంటేనే వస్తానయ్యా. అవన్నీ మన కార్లే. సరేనయ్యా, పోతావా? నేను ప్యారడైస్ హోటల్ తప్ప ఎక్కడికి రానయ్యా. అక్కడికే పోదామయ్యా. సరేనయ్యా, పోతావా? మంచిది. మరి ఖర్చుకని కూడా పోదాం. మందు ఉందా? అవునయ్యా. తప్పు మందు గిద్దు ఇక్కడ మాట్లాడ మాకు అడిగి దానికి ఏదో భోజనం పెట్టిస్తారంటే సంతోషపడాల్సింది కానీ మళ్ళీ మందు అడుగుతావే. తప్పు. ప్యారడైస్లో మందు దొరకదు, నీకు తెలీదు? అవునయ్యా, ప్యారడైస్లో మందు దొరకదు. నిజమా? అవును, నిజం. నేను చెప్పేది కాదు, కనుక్కో నువ్వు కావాలంటే. ఇంతకుముందు మా ఫ్రెండ్ చెప్పాడు. ఇంతకుముందు మీ ఫ్రెండ్ ఏం చెప్పాడు? ప్యారడైస్లో మందు దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. మందు దొరకదు, ఏం దొరకదు. ఓన్లీ బిర్యానీ మాత్రమే దొరుకుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళని అట్లా మాట్లాడద్దు నువ్వు. అది అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాలి. అతిథుల కూడా అడగాలయ్యా. అతిథుల్ని అడగద్దు. నోరు మూసుకో. అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయద్దు. మామూలుగా ఎలా అడగాలంటే, ఏ ఊరండి మీది, ఏం చేస్తారు మీరు, మీ ఊరు ఎప్పుడన్నా రావచ్చా అని అడగాల. అంతేగాని అడగకూడదయ్యా బాబు. అడిగితే ఏమని తెలుసా, పరువు పోద్ది. అవునయ్యా, తప్పు. మంచి విషయాలు పద్ధతిగా ఆడాలి. మన ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించాలి. మన ఇంట్లో వచ్చిన గౌరవించకపోతే వాళ్ళు గౌరవించరు. అవును, మనం గౌరవిస్తేనే వాళ్ళు గౌరవిస్తారు. అవునయ్యా. దీన్ని వెంట్రులాకిజం అంటారు. ఈ వెంట్రులాకిజం అనేది ఇక్కడిది కాదు, మన ఇండియాది కాదు. మొదటగా ముందు పరిచయం చేసుకుందాము. పరిచయం అంటే, నా నేటివ్ ప్లేస్ వరంగల్. నేను హైదరాబాద్లో వృత్తిరీత్యా జాబ్లో జాయిన్ అయ్యాను. గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తున్నాను నేను. నా పేరు ఎద్దనపల్లి రాజు అండ్ రాజ్ కుమార్ అండి. నా పేరు 2015లో తెలుగు యూనివర్సిటీలో, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నేను ఈ కోర్సు వేరే వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని నేను అప్లై చేసి 1 ఇయర్ కోర్సు చేయడం జరిగింది. ఈ కోర్సు ఫస్ట్లో వెళ్ళినప్పుడు మాకేం అర్థమయ్యేది కాదు. అసలు ఈ కోర్సు ఎందుకు చేయాలి అంటే, ఇది వీళ్ళందరూ వెంట్రులాకిజం చేస్తున్నారు, నేను కూడా చేయాలనేది నాకు ఉత్సాహం కలిగింది. ఎందుకంటే అప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిండే. అప్పుడు జాబ్లో ఒక అతనికి ఆపదలో డబ్బులు ఇస్తే దాని మీద చిన్న ప్రాబ్లం వచ్చి ఇరుక్కొని ఖాళీగా ఉన్నాను. ఆ టైంలో నేను చేయాలని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకోవాలి. తర్వాత ఈ ఖాళీ టయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేను నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అంటే, USA, కెనడా, లండన్లో ఈ 3 కంట్రీస్లో నేను ప్రోగ్రామ్ చేయాలని నాకు ఆలోచన కలిగింది. ముందు ఇక్కడ ఇండియాలో బాగా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ బయటకు ఆలోచించాలని నాకుంది. అయితే వాళ్ళతో వేస్ట్గా టైం వేస్ట్ చేసుకోవటము, వేస్ట్గా మాట్లాడటం ఎందుకు అని వేరే వాళ్ళ మీద ధ్యాస పెట్టే కంటే, ఈ ప్రోగ్రాంలోకి వెళ్తే అన్ని విధాలుగా హెల్త్ కూడా చాలా బాగుంటుంది, మన స్టేజ్ మీద కూడా గుర్తింపు వస్తుంది, మనకి స్టేజ్ మీద చేయాలనే ఆలోచన కలిగింది నాకు. అయితే ఈ వెంట్రులాకిజం అనేది, దీన్ని వెంట్రులాకిజం అంటారు, మాట్లాడే బొమ్మ అంటారు, టాకింగ్ డాల్ అంటారు, పపెట్ షో అంటారు. ఇది యాక్చువల్గా మన ఇండియాది కాదు, బయట వేరే కంట్రీ నుంచి మన ఇండియాకి తీసుకొచ్చిండు స్వర్గీయ డాక్టర్ నేరెల వేణుమాధవ్ గారు. ఆయన చాలా గొప్ప మనిషి. ఆయన ఆ రోజుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ సారు చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు. ఆ సారు ఎప్పుడు బయటకు లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ షో చూసి సారు దీన్ని ఇండియాకి తీసుకురావాలనే ఉద్దేశంతో సార్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఎంతోమంది కళాకారులకి ఇవాళ ఆయన పెట్టిన భిక్ష, ఇవాళ ఆయన పేరు మీద ఎంతోమంది కళాకారులు బతుకుతున్నారండి. చాలా మంచి మనిషి సారు. స్వర్గస్థులైనారు ఈ మధ్యనే. దాని మీద
ఏ కళాకారుడు కూడా ఆయన పేరు తలుచుకోకుండా ఏ రోజు లేరండి. ఇది వెంట్రులాకిజము మనిషి అంటే మాట్లాడుతుండే కాబట్టి మనిషి ఒక్కొక్కసారి 2-3 రకాలుగా మాట్లాడతాడు. జలుబు చేసినప్పుడు ఒక రకంగా, మామూలుగా ఉన్నప్పుడు ఒక రకంగా, ఒక వ్యక్తిని ఎక్కిరించాలన్నప్పుడు ఒక రకంగా, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు వ్యక్తి. అదేవిధంగా ఈ బొమ్మ మాట్లాడుతుంది ప్రజలతోటి, ఏ విధంగా మాట్లాడుతుంది ప్రజలు గమనిస్తూ ఉంటారు. భావాలను తెలియజేస్తుంది ఈ బొమ్మ. మనిషి ఇద్దరి మధ్య తేడా ఎలా ఉంది, జోక్స్ ఇద్దరి మధ్య ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది ఈ మధ్యలో ఇద్దరికి ఒక సందర్భం బట్టి మాట్లాడుతాం అన్నమాట. ఏదైనా వ్యవస్థ గురించి మాట్లాడాలన్నా, ఏదైనా జోక్స్ చేయాలన్నా, ఏదైనా విషయం మాట్లాడాలంటే అప్పుడు ఇద్దరి మధ్యలో తేడా చూపిస్తుంది అనమాట. ఈ తర్వాత ఈ వెంట్రులాకిజం అనేది ఈ చిన్నపిల్లలకి బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మనిషి అసలు చూసి ఆశ్చర్యపోతారు. అబ్బో ఇది ఇంత అద్భుతమైన షో, అబ్బా మేము కూడా నేర్చుకుంటే బాగుంటుందని కొంతమంది ఊహిస్తూ ఉంటారు. అది చాలా బాగుందే, అసలు నిజంగా వీళ్ళ దగ్గర మాట్లాడుతుంది అని వాళ్ళు గమనిస్తూ ఉంటారు ప్రజలు. నీ పేరు టింకు కదా? అవునయ్యా, అవునయ్యా. ఇది ముద్దు పేరా, నీకు ఇంకొక పేరు ఏమైనా ఉందా? మా తల్లిదండ్రులు పెట్టిన ముద్దు పేరయ్యా. అవునా? అవునయ్యా. ఓకే. మీరిద్దరు రిలేషన్ ఏంది మీ ఇద్దరి మధ్య? మా అన్నయ్య. మీ అన్నయ్య? అవునయ్యా. తమ్ముడు? అవునయ్యా. మీ అన్నయ్య చాలా పద్ధతిగా కనపడుతున్నాడు, నువ్వేమో ఆ టింకు చింపిరి జుట్టు వేసుకొని. మీ ఇద్దరికి అసలు అన్నదమ్ముళ్ళు అంటే అర్థం కావట్లా మాకు. నేను ఉండేది అంతేనయ్యా. నేనుండేది అంతేనంట. మా తల్లిదండ్రులు ఓకే నన్ను ఆ విధంగా గౌరవం పెంచారయ్యా. మా అన్నకి పద్ధతిగా పెరిగిండయ్యా. మా అన్నకు చదువచ్చు, నాకు చదువు రాదయ్యా. మీ ఇద్దరు జస్ట్ ఆపోజిట్ క్యారెక్టర్ అంతా. అవునయ్యా, అవునయ్యా. మంచిది రాజ్ కుమార్ గారు. ఇప్పుడు ఈ కోర్సు మామూలుగా అందరూ ఇక్కడ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలోనే నేర్చుకుంటారా? ఈ యాక్చువల్గా ఏంటంటే కొంతమంది బయటకు వచ్చేసి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సొంతంగా బయట ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారు. పర్మిషన్ తీసుకొని మళ్ళీ పర్మిషన్కి అప్లై చేసుకొని మళ్ళీ వాళ్ళు క్లాసులు పెట్టుకోవడం అట్లా చేస్తున్నారు. తర్వాత ప్లస్ ఇక్కడ తెలుగు యూనివర్సిటీలోనేమో ఒక గవర్నమెంట్ ప్రకారం అది పేపర్లో వేస్తారనమాట. దాని ప్రకారం అప్లై చేసుకోవాలి. క్వాలిఫికేషన్ మినిమం 10th ఉండాలి. కాకపోతే ఏంటంటే ఎందుకు 10th ఉండాలి అంటే వాళ్ళు యూనివర్సిటీలో ఏదో ఒక సర్టిఫికేట్ ఉండాలని అడుగుతారు. మినిమం 10th అడుగుతారు అనమాట. వాళ్ళు 10th ఉన్న వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు, ఇంటర్ వాళ్ళు ఉన్నారు, రకరకాల క్వాలిఫికేషన్స్తో ఉన్నారు. దీంట్లో పోలీసు వాళ్ళు నేర్చుకుంటున్నారు, తర్వాత టీచర్స్ నేర్చుకుంటున్నారు, తర్వాత అడ్వకేట్స్ నేర్చుకుంటున్నారు, ఖాళీగా ఉండే వాళ్ళు నేర్చుకుంటున్నారు, ప్రైవేట్ జాబ్ వాళ్ళు నేర్చుకుంటున్నారు, రకరకాల నేర్చుకుంటున్నారు. ఈ డ్యూరేషన్ కోర్సు యొక్క డ్యూరేషన్ వచ్చేసి 1 year కోర్సు. సండే హాలిడేస్ రెస్ట్, ప్రతిరోజు క్లాసులకి వెళ్ళాలి 5 to 7. మీరు కొత్తగా నేర్చుకోవాలి వెంట్రులాకిజం అనే వాళ్ళకి మీరేం సలహా చెప్తారు? నేర్చుకోవాలనుకునే వాళ్ళకి వచ్చి నేర్చుకోండి, బాగానే ఉంటుంది, పర్వాలేదు. మీరు కూడా ఆర్టిస్ట్ అయితే అన్ని రకాలుగా హెల్త్ సమస్యలు కూడా పాత సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి. మీరు మనసులో యాక్టివ్నెస్ పెరుగుద్ది, మనిషికి గుర్తింపు వస్తుంది, మంచి కళాకారులుగా పేరు కూడా తెచ్చుకుంటావు, చేయొచ్చు, నో ప్రాబ్లం, నేర్చుకోండి అని చెప్తా ఉంటాం. ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి ఇది నేర్చుకుంటే? ఉపాధి అవకాశాలు అనేది అంటే మన అదృష్టాన్ని బట్టి వస్తాయండి. అవి మనం వాటి మీద ఎప్పుడు కాసుకొని కూర్చోవాలంటే కూడా కష్టము. అది చేస్తూ ఇంకోటి కూడా చేసుకోవాలి మనం యాక్చువల్గా. ఇప్పుడు కొంతమంది ఏంది రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, కొంతమంది ప్రైవేట్ జాబులు చేసుకుంటారు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, కొంతమంది రకరకాల బిజినెస్లు చేసుకొని ఉంటారు. ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు. ఇదే డైలీ మనకి పర్మనెంట్గా వచ్చే షోలు కాదు ఇవి. ఎప్పుడో ఒకసారి వారానికి 1 రావచ్చు, 2 రావచ్చు. అవి షోలు ఉంటే కూడా ఎప్పుడు ఉంటే బర్త్డే పార్టీలు, శారీస్ ఫంక్షన్స్, స్కూల్ డేలు. థ్యాంక్స్ చెప్తుంది నీకు, చూసావా? మీ ఊరు కూడా వస్తానన్నా. రా. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? ఎప్పుడంటే అప్పుడు. ఇప్పుడు వస్తా అంటే ఈసారి మీ ఊరు పండుగ వస్తానన్నా. పండగరా? వస్తానన్నా, తప్పకుండా పార్టీ చేసుకున్నాం. నువ్వు మర్చిపోయినా నాకు నీ నెంబర్ నాకు ఇవ్వన్నా. మంచిది, నీ నెంబర్ కూడా నాకు కావాలా? చెప్తా, రాసుకోన్నా. చెప్పు. 111111. అదేం నెంబర్ అన్నా? అంతేనన్నా, ఫారం నెంబర్ ఉన్నది. ఫారం నెంబరా? అవునన్నా.
మరి మా దగ్గర ఫారెన్ ఫోన్ లేదు కదా, ఫారెన్ నెంబర్ ఫోన్ చేయడానికి. నెంబర్ ఏ ఫోన్లో అయినా వస్తుందన్నా. ఏ ఫోన్ అయినా వస్తుందా? అవునన్నా. సరే 111198 అన్నా. ఓకే అన్నా. మా పండగ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్.